గంటలు టెన్షన్ అనమాట ఆ రోజుల్లో ట్రాఫిక్కి. ఏది 1 టౌన్ అంతా కూడా అట్లాగ నిండిపోయి ఉండేది. అంత సిచ్యుయేషన్ నుంచి తర్వాత ఏం చేసుకొచ్చారు, ఈ రోడ్లు పెరిగిపోయినాయి. వాజ్పేయి వచ్చాక 4 లైన్ రోడ్లు, 8 లైన్ రోడ్లు ఇవి వచ్చాక డైరెక్ట్గా వాళ్లే సరుకు సప్లై చేసేస్తున్నారు. ఇప్పుడు బెజవాడ ఏంటి, గుంటూరుకు కూడా డైరెక్ట్ అక్కడి నుంచి వచ్చేస్తాయి, పక్కన ఉన్న గుంటూరుకు కూడా, అవతల ఉన్న ఏలూరుకు కూడా అట్లాగే వచ్చేస్తాయి. ఇట్లాగ వస్తూ ఉండేటప్పటికి క్రమంగా బెజవాడ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. అందుకనే దానికి సంబంధించినటువంటి క్రౌడ్ తగ్గుతుంది ఇదివరకటితో పోల్చుకుంటే. అట్లాగే ఇప్పుడు దావోసు కూడా ఇదివరకు ఏంటంటే పారిశ్రామికవేత్తలందరూ అక్కడికి రావాలి, ప్రభుత్వాలను అక్కడికి వెళ్ళాలి, అక్కడే ఎగ్జిబిషన్ పెట్టి అందరికీ చెప్పుకోవాలి. ఇప్పుడు అట్లా కాదు, పారిశ్రామికవేత్తలు నేరుగా ప్రభుత్వాల దగ్గరకు వచ్చేస్తున్నారు. రాష్ట్రాలు వాళ్ళకి అతిథి మర్యాదలు ఘనంగా చేస్తున్నాయి. ఇప్పుడు మనం చూసాం స్వయంగా చంద్రబాబు నాయుడు అప్పట్లో అనిల్ అంబానీ వస్తే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి తాడేపల్లిలో ఉన్న ఇది ఉండవల్లిలో ఉన్న ఆయన ఇంటి దగ్గరికి పోలీస్ ఎస్కార్ట్తో తీసుకొచ్చారు. అంటే లైన్ క్లియరెన్స్ ఇచ్చుకుంటూ రోడ్లన్నీ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ, అంటే ఓ రకంగా అదేమంటామంటే రాష్ట్ర ప్రభుత్వ అతిథి అంటాం. అలాంటి వాళ్ళకే వస్తుంది. ఆ తరహాలో తీసుకొచ్చి చూసాం. అలాంటి మర్యాదలు జగన్ ఉన్నప్పుడు కూడా అంబానీకి జరిగింది కదా, ఇది ముఖేష్ అంబానీకి, అదానికి జరిగింది కదా. అయితే వీళ్ళు ఆ స్టేట్ ఇది ఇవ్వలేదు హోదా, కాకపోతే తీసుకొచ్చారు. అంటే ఆ స్థాయిలో బయటికి పడినేవాళ్ళం, బయటికి తెలియలేదు. ఆ అంబానీ వచ్చి వెళ్ళాడు, అదాని వచ్చి వెళ్ళాడు అని తర్వాత వార్తేస్తే కానీ తెలియలే.